నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో త్వరలో 9 కోట్లతో పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్లుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గ్రామాల్లో త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం 18 కోట్ల పనులకు పాలన అనుమతులు మంజూరు చేసిందన్నారు. పట్టణంలోని 8వ వార్డులో 16.20 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు డ్రైన్లను ఆయన ప్రారంభించారు. వర్షాకాలం నాటికి పట్టణంలోని సీసీ రోడ్లు డ్రైన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని మున్సిపల్ యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రజలకు అసౌకర్యం లేకుండా ప్రతి వీధిలో సిమెంట్ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం పరంగా ఈ రోజు వరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ఆర్థిక పరమైనటువంటి కాకుండా న్యాయబద్ధంగా చేయగలిగేటువంటి ప్రభుత్వం పరంగా చేయగలిగేటువంటి సమస్యల్ని ఈ ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం చేస్తున్నాం. ప్రజా దర్బారు వల్ల ప్రజల సమస్యలు కొంతమేరకు పరిష్కారం అవుతున్నాయి. కానటువంటి వాటివి ఎందుకు కావడం లేదో కూడా పరిశీలన చేసి వారికి చెప్పడం కూడా జరుగుతూ ఉంది. ఆ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజల ఆలోచనలు, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలతో పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు అందరూ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు. ప్రభుత్వం కడప జిల్లా ప్రొద్దుటూరులో శనగ కొనుగోలు వ్యవహారంలో అవినీతి జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. పొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి దాదాపు 10 కోట్లకు పైగా అవినీతి చేశారని ఆయన తెలిపారు. మార్కెట్ యార్డ్ అధికారులు, జిల్లా అధికారులు కలిసి ఈ వ్యవహారంపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్లో ఆందోళన చేపడతామని, రైతులకు న్యాయం కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని శనగ రైతులకు న్యాయం చేయాలని కోరారు. నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి తెరదీసినాడు. ఇప్పటికే చాలా వరకు డబ్బులు సంపాదించుకున్నారు. స్వయాన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ ఇన్ఛార్జి కూడా దీని మీద ఆధారాలు సహా మాట్లాడినారు. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే. ఈ దోపిడీకి అంత కారణం వరదరాజరెడ్డి గారు కుమారుడు కొండారెడ్డి. వరదరాజరెడ్డి గారి మాటలు ఎట్లుంటాయంటే నీతి మాటలు, నీటి మూటలు. కారణం పుత్రోత్సాహం, పుత్రుని పట్ల అమితమైన ప్రేమ చేత పుత్రుడు చేస్తా ఉండే అవినీతి, లంచగొండి, ఇవన్నీ కూడా కళ్ళు మూసుకుని ధృతరాష్ట్రుని మాదిరి ప్రవర్తిస్తా ఉన్నాడు. ఈ 10 కోట్ల రూపాయల స్కామ్ జరుగుతూ ఉండేది కూడా కొండారెడ్డి గారి కనుసన్నల్లోనే కొండారెడ్డి గారికి లెక్క చేస్తా ఉంది. ఏ విధంగా జరుగుతోంది, ఎట్లా జరుగుతోంది అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తా నేను రైతులకు, జిల్లాకు సంబంధించిన అధికారులకు కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా. నేటి నుంచి మీరు జాగ్రత్త వహించకపోతే, మార్కెట్ యార్డ్లో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టకపోతే మార్కెట్ యార్డ్లోకి రేపటి నుంచి మేము రావాల్సి వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా అక్కడికి వస్తుంది, ఉద్యమిస్తుంది. మళ్ళీ మీరు పోలీసులు పంపించి మమ్మల్ని అక్కడి నుంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ బెదిరే వాళ్ళు, అదిరే వాళ్ళు ఎవరూ లేరు. మేము బాగా చెప్తున్నాం. ప్రజలకు అన్యాయం జరిగితేనే గట్టిగా స్పందిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా. మరీ రైతులకు అన్యాయం జరిగితే ఎందాక కాదు, ఆ పదం సరిపోదు. రైతుల కోసం మేము చేసే పోరాటం అయితే శాశ్వతంగా మమ్మల్ని సంవత్సరాల తరబడి జైల్లో పెట్టినా కూడా రైతుల కోసం అయితే నిలబడతాం. అవినీతి జరిగిన చోట ప్రశ్నించడానికి వస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చేతనైతే అవినీతి నరికి నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో శనగల కొనుగోలుకు సంబంధించి దాదాపుగా 10 కోట్ల రూపాయల అవినీతి, 10 కోట్ల రూపాయల స్కామ్ వరదరాజరెడ్డి. కడప జిల్లా జమ్మలమడుగులో బ్యాంక్ అధికారుల ఖాతాదారులకు నిబంధనల ప్రకారం రుణాలు ఇవ్వకపోతే బ్యాంకు వద్దే ధర్నా నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి హెచ్చరించారు. కొంతమంది అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ 10 లక్షల వరకు రుణాలకు షూరిటీ అవసరం లేకపోయినా కావాలనే ఖాతాదారులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే ఖాతాదారులతో కలిసి బ్యాంక్ ముందు ఆందోళన చేపడతామన్నారు. బ్యాంక్ అధికారులు నిబంధనలకు అనుగుణంగా రుణాలు మంజూరు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. of agriculture loans as well as private sector loans. అదే చెప్పేది మేము దాన్ని కోర్టు చేసి పడతాం. అమౌంట్ ప్రాపర్ గా
యూటిలైజ్ చేయట్లేదు. కాదు ఇచ్చినది అది చేస్తారా లేదా తర్వాత గైడెన్స్. మీరు చేయలేమో అనుకోని షూరిటీ అనేది కండిషన్ లేకుండా కండిషన్ పెడితేనే ఈ సమస్య. నేను అడిగేది షూరిటీ అంటే లేదు అన్న తర్వాత నువ్వు ఉంది అన్నట్టు చెప్తే ఎట్లా? That is why I request all the banks scrupulously follow the guidelines. కాబట్టి దీనికి కండిషన్ అన్కండిషన్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే ధర్నా పెడతారు మా గ్యారంటీ. నేనైతే ధర్నా పెట్టిస్తా. ఎవరన్నా బ్యాంకర్ల ఫార్ములా ప్రకారం మీరు వినకపోతే నేను 10 మందిని గ్రూప్ చేసి ధర్నా పెట్టిస్తా. పోలీస్ సహకారం కూడా మాకున్నది కానీ మీకున్నది, మాకే ఉన్నది, మీకేం ఉన్నది. మీరు ఎవరు మీకున్నది అనుకుంటే మీకు పొరపాటు. మీకు రికార్డప్పుడు మమ్మల్ని ఉపయోగించుకోండి, ఇచ్చేటప్పుడు మమ్మల్ని ఉపయోగించండి, వాళ్ళని కట్టకుంటే కూడా మమ్మల్ని ఉపయోగించండి, మా పోలీసులు ఉపయోగించండి. అందరం సహకారంగా ఉన్నాం. ఇది కోఆపరేషన్ ఈజ్ మోర్. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన నాయకురాలు బార్లపూడి క్రాంతి అధ్యక్షతన కేక్ కట్ చేసి జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కాకినాడ మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేశారు. అలాగే విజన్ ఫార్మసీ ఐకేర్ వారు కంటి పరీక్షలు చేసి ఉచితంగా కంటి అద్దాలు అందించారు. ఉత్తరకంచి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో క్రాంతి స్వంత ఖర్చులతో అన్నదానం చేశారు. అనంతరం జనసేన జెండా ఎగరవేసి గ్రామ ప్రజలకు పార్టీ బలోపేతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పేరండి పర్వాలేదు. వెనక్కి ఏమన్నా వెళ్తుందా? ఎప్పటి నుంచి ఉండాలి? ముందేం పాడేవాడు మరి అలా వస్తాను వదిలేసారా? ఈ సిద్ధి తీయించుకోవాలండి. ఒకవేళ అలా నొప్పి వస్తే ముందు ఇబ్బంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చెరుకూరి కళ్యాణ మండపంలో జరిగిన ఉద్యమాల వాయిస్ కార్యక్రమంలో దళిత రాజకీయ పోరాట సమితి అధ్యక్షుడు నూకతాటి సతీష్ కుమార్ మాట్లాడారు. మాలల హక్కులు, న్యాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా మాలలు ఐక్యంగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధి కోసం దళితులు సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అన్యాయం గురించి ఇదే గోదావరి జిల్లా నుండి మొదలుపెట్టి దాన్ని అర్థం చేస్తే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ప్రత్యేకంగా మాలనే వాయిస్ కి అర్థం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది మాలకు అన్యాయం ఎక్కువగా మంగకృష్ణాలే మనువాది ఉగ్రవాది అంటారు. ఎందుకంటే ప్రతి విషయంలోనూ అసలు మంగకృష్ణ మనం మంగకృష్ణ ఉద్యోగ నాయకులు తయారు చేసిందే మాల. ఆ రోజు దళిత కవి కేటీ సత్యమూర్తి ఎంతో ముక్క చేసుకుంటే బాగుంటుంది. అది అర్థం చేసుకోవడానికి ఉద్యమ జయపేమి. అన్యాయం గురించి ఇదే గోదావరి జిల్లా నుండి మొదలుపెట్టి దాన్ని అర్థం చేస్తే రేపు రాబోయే 2029 ఎలక్షన్లో ప్రత్యేకంగా మాలనే వాయిస్ కి అర్థం ఉంటుంది. కాకినాడ జిల్లా తుని మండలం మర్లపాడు గ్రామంలో శ్రీ గోదాదేవి మహాలక్ష్మి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి 7వ వార్షిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ భజన సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని తాళ్లూరు జిఆర్ మఠం 11వ మఠాధిపతి పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాద్ ఆచార్యుల పర్యవేక్షణలో చేపట్టారు. గణపతి పూజ, కంకణాధారణ,
పుణ్యహావచనం, మాంగళ్యధారణ, తలంబ్రాల వంటి సాంప్రదాయ కార్యక్రమాలతో కళ్యాణాన్ని నిర్వహించారు. చుట్టుపక్కల సుమారు 40 గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఇక దాదాపు 5,000 మందికి పైగా భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్తలు, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మామూలు హోమాలు అంటారు వాటిని. చేసేవాళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ. అంటే భారతదేశం అంతా వెతికిదే ఒక అదే మీరేంటి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, కనీసం ఒక్క నిమిషమన్నా నా నామాన్ని గట్టిగా పలకడం లేదే. హరి ఓం లక్ష్మీనారాయణాయ. విశ్వశాంతి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తునిపట్టణం దగ్గర ఈ మర్లపాడులో ఈ రోజున భక్తుల సమక్షంలో శ్రీ జగన్నాథ వేద పాఠశాల నిర్వాహకులు శ్రీమాన్ జగన్నాథ విష్ణునాచార్య వారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ధర్మం వర్ధిల్లుతుంది, ధర్మం సిద్ధిస్తుంది. ఈ రోజున కళ్యాణం అయ్యే రోజులో మన వారందరూ కూడా ఏ రోజు ఒక తేదీ నిర్ణయించండి. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్డీఏ కూటమిని దెబ్బతీయడానికి వైఎస్ఆర్సీపీ కుట్రలు పన్నుతోందని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఆరోపించారు. జనసేన కార్యకర్త సాయి కుమార్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై స్పందించి ఆయనను కలిసి పరిస్థితులు తెలుసుకున్నారు. జనసేన కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసుకుంటామని, వారి సమస్యలను వ్యక్తిగతంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఇంకా ఎన్నో సంవత్సరాలు కొనసాగాలని ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నారన్నారు. కూటమిని బలహీనపరిచే ప్రయత్నాలను కార్యకర్తలు కలిసి తిప్పికొడతారని ఆయన పేర్కొన్నారు. సాయి కుమార్ జనసేన పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తన ఆవేదనను వ్యక్తం చేయడం అన్నది నేను చూసిన వెంటనే తమ్ముడి దగ్గరికి వచ్చాను. నేను వర్మగారి క్లినిక్ ఇది, అక్కడికి వచ్చి ఇంటికి వెళ్దామంటే ఇంటికి వద్దన్నా నేను ఇక్కడ వెళ్దామని, ఇక్కడ ఫ్రీగా ఉంటుంది, అందరూ వస్తే ఇల్లు పట్టదు అంటే సరే ఇక్కడికి వచ్చి మాట్లాడుతా ఉన్నాం. ఒకటి మల్లప్పని నేను అసెంబ్లీ నుంచి వచ్చిన తర్వాత వెంటనే కలవలేదు అన్నది ఒక తమ్ముడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. నేను అసెంబ్లీ నుంచి రాగానే మల్లప్పకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆయన బెంగళూరులో ఉన్నాను, ఆరోగ్యం బాగలేదు, సమయం పడుతుందన్నారు. 2 రోజుల తర్వాత వస్తానని రాలేదు. మళ్ళీ ఇంకా ఆయన ఊర్లోకి రాలేదు కాబట్టి కలవలేకపోయినా అంతే తప్ప మల్లప్ప గారిని, ఎందుకంటే రోజు సోషల్ మీడియాలో జన సైనికులందరూ చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నట్టు అందరినీ కలుస్తాను, పై నుంచి కింద దాకా ప్రతి లీడర్ని కలుస్తా పోతా ఉన్నాను. సో తర్వాత అదే సందర్భంలో బీజేపీ వాళ్ళందరినీ కలుస్తా ఉన్నాను, ఊర్లో అన్ని సమస్యల మీద అందరినీ కలుస్తా ఉన్నాను. అరే మా జనసేనలో ఎవరిని కలవలేదు కదా, మల్లప్ప కలవాలి కదా నువ్వు అనే బాధ తమ్ముళ్ళు కనిపించి ఉండొచ్చు. ఆ వేదన చెప్పారు నాకు. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, అన్న మాకు ఈ విషయాలను తెలియదు, మీరు మల్లప్పతో మాట్లాడినారని, కానీ మల్లప్ప వచ్చిన తర్వాత కలుస్తానన్న విషయమే మాకు కలవలేదనే విషయమే మేము బాధపడతాం. కర్నూలు జిల్లా ఆదోనిలో యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగంలో రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా స్వర్ణ పథకం అందుకున్న ఎస్కే తస్లీమాను ఎమ్మెల్యే పార్థసారథి ఆమె నివాసానికి వెళ్లి అభినందించారు. ఇక తస్లీమా కష్టపడి చదువుకుని 2 గోల్డ్ మెడల్ సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ విజయానికి కారణమైన తల్లిదండ్రుల కృషిని కూడా ప్రశంసించారు. మైనారిటీ బాలికలు విద్యలో ముందుకు రావాలని, సమాజంలో మార్పు విద్య ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఇక జర్నలిజం రంగంలో తస్లీమా తన కలంతో మహిళా అభ్యున్నతి, సమాజంలో అన్యాయాలపై పోరాడాలని ఆకాంక్షించారు. తస్లీమా మనకందరికీ తెలుసు, ఎంతో కాలంగా జర్నలిస్టుగా, యూట్యూబర్గా కెమెరా పట్టుకొని ఎన్నో కార్యక్రమాల్లో పనిచేసేటువంటి ఆదోనిలో మన తస్లీమా ఈరోజు యోగి వేమన విశ్వవిద్యాలయంలో ఈరోజు స్పెషల్గా జర్నలిజంలో పట్టా పొందింది, మాస్టర్స్ పట్టా పొందింది. నిజంగానే చాలా ఇంకొక గర్వకారణ విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు
యూట్యూబ్గా పనిచేసే వాళ్ళు ఇంకోరో సరిగా చదువుకొని ఉండరు, వాళ్ళకి ఏమీ తెలియదు, ఇట్లాంటివన్నీ విషయాలు చెప్తూ ఉంటారు. కానీ అనుభవంతో పాటుగా అర్హత కూడా ఉండాలని, చదువుకోవాలని మహిళగా, అన్నింటికంటే ముఖ్యంగా ముస్లిం మహిళగా, ఎందుకంటే ముస్లిం మహిళ చదువుకోవడాన్ని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి మామూలు వాళ్ళకంటే కూడా, ఇవన్నీ కాదని చక్కగా చదువుకొని ఈ రోజుకు ఊరికి మంచి పేరు తెచ్చింది. కేవలం యూనివర్సిటీలో జర్నలిజంలో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ పొందడం మాత్రమే కాదు, 2 గోల్డ్ మెడల్లు కూడా సంపాదించిందంటే మన ఊరికి ఎంత మంచి పేరు తెచ్చిందో ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. ఏలూరులోని పవర్పేట సిపిఎం జిల్లా కార్యాలయంలో కారల్ మార్క్స్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఇక సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఏ రవి కారల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రామిక వర్గ విముక్తి, సమాజ మార్పు కోసం కార్ల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాలు నేటికి ప్రాసంగికమని పేర్కొన్నారు. ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, దోపిడీ విధానాలను శ్రామిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కార్ల్ మార్క్స్ వర్ధంతి సందర్భంగా మన జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ముందుగా పార్టీ జిల్లా కార్యదర్శి రవి గారిని కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాల వేసిన వాళ్ళు అర్థం చేసి డ్రగ్స్ ఉన్నాయనేటువంటి కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నారు. నిజంగా ఆ దేశాల్లో అలాంటి చర్యలే ఉంటే ఆ దేశాల సార్వభౌమత్వం కలిగినటువంటి దేశాలు, ఆ దేశ ప్రజలు అట్లాంటి వాటిని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంది. కానీ ఈయనేదో ప్రపంచ పోలీసు లాగా పెత్తనం చేసే పద్ధతుల్లో ఇప్పుడు ఇరాన్ మీద, ఇంతకుముందు దేశాల మీద యుద్ధాలను పురుకొల్పి తను తయారు చేసినటువంటి ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఈ రకంగా యుద్ధాలని పురుకొల్పే పద్ధతిలో చేస్తూ ఉన్నారు. ఇది ఆనాడే కార్ల్ మార్క్స్ చెప్పున్నాడు. కాబట్టి వీళ్ళ యొక్క లాభాపేక్ష కోసం చేస్తున్నటువంటి యుద్ధాలను మనం వ్యతిరేకించాలి, ఈ యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలి, ప్రపంచ శాంతి కావాలని కోరుకోవాలి. శ్రామిక వర్గ విముక్తి కోసం మనం కట్టుబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశ పరిస్థితులు కూడా రోజురోజుకి ధరలు పెరిగిపోవటం, ఉపాధి తగ్గిపోవటం, పేదరికం పెరిగిపోవటం అనే సమస్యలు పరిస్థితి ఉంటే తప్పనిసరిగా ఈ శ్రమశక్తి దోపిడీ చేస్తున్నటువంటి పెట్టుబడిదారులేమో వాళ్ళు బ్రహ్మాండంగా పెరిగిపోతూ ఉన్నారు. కాకులు కొట్టి గద్దలు పెట్టినట్టుగా ప్రభుత్వాలు కూడా అలాగే వ్యవహరిస్తున్నాయి. కాబట్టి శ్రమజీవుల విముక్తి కోసం తప్పనిసరిగా వర్గ పోరాటాన్ని, విప్లవాలని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఏదైతే కార్ల్ మార్క్స్ చెప్పారో ఆ విషయాలతోటే మనం భారతదేశంలో కూడా శ్రమజీవుల విముక్తి కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉందనేది మనం అందరం కూడా గుర్తించి భవిష్యత్తులో మరింత ఉత్తేజంగా పనిచేయాలని చెప్పేసి. ఏలూరు జిల్లా చింతలపూడి పోలీస్ క్వార్టర్స్ లో త్రాచుపాము కనిపించడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకుని క్వార్టర్స్ లో వెతకగా సుమారు 6 అడుగుల పొడవున్న త్రాచుపాము కనిపించింది. వెంటనే దానిని సురక్షితంగా పట్టుకున్నారు. ఈ పాము సుమారు 6-7 సంవత్సరాల వయసు గల మగపాముగా గుర్తించినట్లుగా స్నేక్ క్యాచర్ తెలిపారు. పట్టుకున్న పామును అడవిలో వదిలిపెట్టినట్లుగా తెలిపారు. చాలా సౌండ్ వస్తుంది. బంధించారు. ఏం కాదు స్లోగా వెళ్తుంది, స్పీడ్గా వెళ్ళట్లే. ఇప్పుడు లైవ్ చూద్దు కదా. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని కొరసపాడు మండలం రావినూతల గ్రామంలో డాక్టర్ హృదయనాథ్ ప్రతిష్ఠించిన శ్రీ విజయ గణపతి విగ్రహం 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, మహిళలు, పెద్దలు పాల్గొని స్వామివారి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేశారు. महागणाधिपतये नमः। प्रातः काल वेलिये मधु स्नानम
సమర్పయామి. ప్రసాదములో దద్దోజనము, పులిహార, పొంగలి. కానీ వదిలిపెడ కానీ ఫోటోలు ఏరి మాత్రం బాగుపడాలా. ఆపో జన యదా జన మహాగణాధిపతయే నమః. ప్రాతకాలే విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త పొగిరి సురేష్ బాబు ఆధ్వర్యంలో రాజాం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ జరిగింది. సంతకవిటి మండలం మండకురిటి గ్రామంలో కూడా జెండా ఆవిష్కరించి 20 కుటుంబాలను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పొగిరి సురేష్ బాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొన్నారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మరి మన రాజాం నియోజకవర్గంలో మండాపూడి గ్రామంలో మరి ఎంత అద్భుతంగా ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గ్రామంలో ఉన్న మహిళలు, అలాగే పెద్దలు, అలాగే యువత ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా గ్రామంలో ఉన్న మహిళలు, అలాగే పెద్దలు, అలాగే యువత మొత్తం బయటకు ఉంటే విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో రెవెన్యూ రికార్డులలో తప్పుల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో రైతులతో సమావేశమై మాట్లాడిన ఆయన రీసర్వేలో అధికారులు చేసిన పొరపాట్ల వల్ల భూముల సంబంధం లేని వారి పేర్లలో నమోదు కావడం, జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇవ్వడం వల్ల రైతులు రోజు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు. తప్పులు సరిచేయడానికి కూడా డబ్బులు కోరుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భూ రికార్డులలోని తప్పులను సరిచేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న బొబ్బిలి రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తామని రైతులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. నా పేరు శంకర్రావు, సిపిఎం పార్టీ బొబ్బిలి టౌన్ సెక్రటరీని. బొబ్బిలి మండలం కానివ్వండి, రామభద్రపురం, బాడంగి, తెల్లం ఎక్కడైనా సరే రైతులు ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేసినటువంటి తప్పుడు పనులు, వాళ్ళు చేసినటువంటి సర్వేలో అనేక తప్పులు జరిగాయి గతంలో. ఆ తప్పులు సరిచేయడానికి రైతులు ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అయినా సమస్య పరిష్కరించడం లేదు. పరిష్కరించకపోగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన తప్పుకి ఈరోజు రైతులు బలైపోతున్నారు. తన సొంత భూమి, తన సాగు భూమి, తన తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి భూమిని ఆ సర్వే నెంబర్లే మార్చేసి వేరే వాళ్ళ నెంబర్లు పెట్టడం, జాయింట్ ఎల్పీ నెంబర్లు ఇష్టానుసారంగా కొట్టేశారు, నింపేశారు, వేరు వేరు పేర్లు పెట్టేశారు. ఇవన్నీ కూడా క్లియర్ చేయండి అని చెప్పేసి రైతులే తన భార్య మీద ఈ మ్యూటేషన్ పెట్టి మార్చేశాడు. ఈ ఉన్న భూమిని మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్నాక ఆ భూమిలో ఉన్నటువంటి తన తండ్రి ఆ ఉన్న కొడుకు కానీ మనవరాలకు కానీ ఎటువంటి సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ట్రాన్సాక్షన్ మారిపోయి రెండు రకాలుగా రిజిస్ట్రేషన్ మార్చుకున్నారు. వీళ్ళు తీవ్రంగా నష్టపోయారు. అలాగే జగనన్న సర్వేలో తల్లి వీరునామాలు వస్తే కూతురికి, దాని ఆధారంగా జగనన్న సర్వేలో 5 ఏళ్ల పాటు సాగు చేస్తున్న పొట్టు రమణమ్మ పేరు. నా పేరు శంకర్రావు, సిపిఎం పార్టీ బొబ్బిలి టౌన్ సెక్రటరీని. బొబ్బిలి మండలం కానివ్వండి, రామభద్రపురం, బాడంగి, తెల్లం ఎక్కడైనా సరే. విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు, బుడా చైర్మన్ టెంటు లక్ష్మణనాయుడు, మున్సిపల్ చైర్మన్ రాంబర్కి శరత్ మీడియా సమావేశం నిర్వహించారు. టీడీపీ పాలకవర్గం 10 నెలల్లో సుమారు 10 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి పలు సమస్యలను పరిష్కరించిందని ఎమ్మెల్యే తెలిపారు.
త్రాగునీటి సమస్య పరిష్కారానికి సువర్ణముఖి నది నుంచి 123 కోట్లతో పైప్లైన్ ప్రాజెక్టు చేపట్టనున్నట్లుగా చెప్పారు. అలాగే టిట్కో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. పట్టణ అభివృద్ధికి సహకరించిన పాలకవర్గ సభ్యులు, మున్సిపల్ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ తెంటు లక్ష్మణనాయుడు, చైర్మన్ రాంబర్కి శరత్ కూడా పట్టణ అభివృద్ధిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. నమస్కారం. ఇవాళ ముఖ్యంగా మీతో మాట్లాడడానికి ముఖ్య కారణం రేపు 17వ తారీఖుతో పురపాలక సంఘ కార్యవర్గం యొక్క కాలపరిమితి ముగిస్తున్న సందర్భంగా గత 10 నెలలుగా ప్రజాపాలన అనేది ఎలాగుంటుందో, ప్రజల దగ్గర మెప్పు పొందే పాలన, ప్రజలకి మంచి చేయాలనే ఆకాంక్ష ఉన్నటువంటి పాలన, పాలకవర్గం ఉంటే ఎలాగుంటుందో మా పాలకవర్గం నిరూపించిందనే విషయం మీకు అందరికీ, నేనేమనివ్వండి, లక్ష్మణ్ గారు ఏమనివ్వండి, బొబ్బిలి పట్టణ ప్రజలకి, బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి సగర్వంగా తెలియజేస్తున్నాం. వైసీపీ పాలన ఈ విధంగా ఉంది. కేవలం 10 నెలల్లోనే ఎంత మార్పు, ఎంత అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోని. అదే రకంగా ఇందాక బేబీనాని గారు చెప్పినట్టు పార్టీలకు అతీతంగా ఊరికి మంచి జరగాలని కొంతమంది కౌన్సిలర్లు కలిసి రావడం, ఇవన్నీ కూడా కలిసి మంచి సపోర్టివ్గా నిలిచి దాదాపు 10 కోట్ల రూపాయలు 10 నెలల్లో బొబ్బిలి పట్టణానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అంటే అంత ఆషామాషి విషయం అయితే కాదు. మరి ఇందాక బేబీనాని గారు చెప్పినట్టు గత తెలుగుదేశం ప్రభుత్వ హయాం అవినీతి లేకుండా పరిపాలన చేశామని నేను ఈరోజు గర్వంగా చెప్పుకోగలను. ఎందుకంటే ఆ రోజు మా పాలన ఆకుపట్టిన రోజు మా నాయకులు పత్రికాముఖంగా పట్టణ ప్రజలకు ఒక హామీ ఇచ్చారు. బొబ్బిలి పట్టణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం, పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం చేస్తామన్న మాట ఇవ్వడం, ఆ మాటకు తగ్గట్టుగా మా కార్యవర్గం పూర్తి స్థాయిగా ఈరోజు 10 నెలల కాలంలో దాదాపు 10 కోట్లు అభివృద్ధి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. జనసేన నాయకుడు గిరిడ అప్పలస్వామి చేతుల మీదుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు. అనంతరం అవేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ పార్టీని బలోపేతం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ AVN TV తెలుగు.